सब्सक्राइब आवर चैनल देवरकुंडा अजीज देवरकुंडा ये अच्छा रहेगा ఈ రోజు అయితే కోనార్క్ పూరి టెంపుల్ రెండు కనిపిస్తుంది. ఆ టెంపుల్ పైన సూర్యుడు, కింద టెంపుల్ చూడండి. అసలైన టెంపుల్ ఇది. ఇక్కడ నుంచి నిలబడి చూసినా కూడా మెయిన్ గుడి ఉంది కదా, ఆ ద్వారం కనిపిస్తుంది. ఏమైనా తప్పు ఉంటే, నేను మాట్లాడే లాంగ్వేజ్ లో ఏమైనా తప్పు ఉంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. గుడ్ మార్నింగ్ టు ఒడిస్సా భువనేశ్వర్. డే 4 గైస్. ఇక్కడ ఉన్నాం మనం ఈ రోజు అయితే. అన్న వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా, ఇక్కడ ఒక అన్న మనకి స్టే ఇచ్చిండు. ఆ అన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. నైట్ అయితే ఎడిటింగ్ చేసుకొని అన్నది వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చిండు. అప్లోడ్ చేసుకొని పడుకుందాం. ఇప్పుడైతే వచ్చేసి టైం మనకి 8:30 అవుతుంది. చూడండి, మొత్తం లగేజ్ అయితే తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకని లగేజ్ తెచ్చుకుంటారు. నేనైతే సాడిల్ బ్యాగ్స్ అట్లానే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను టెంపుల్ లోపలికి వెళ్ళను కదా, అందుకే నేను నా బైక్ దగ్గర ఉండొచ్చు. అట్లానే నేను ఏం తీసుకురావట్లేదు, అట్లానే పెట్టేశాను. టాప్ బాక్స్ ఒకటి పైన పెట్టేసి సాడిల్ బ్యాగ్స్ పెట్టుకొని ఏమైనా అవసరం ఉంటే ట్యాంక్ బ్యాగ్ తీసుకొని అట్లనే బయలుదేరడం. ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అయ్యి బయలుదేరదాం. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. బ్యాగ్స్ మనం సాడిల్ బ్యాగ్స్ లో తన మొత్తం బట్టలు ఉన్నాయంట. ఫ్రెష్ కావాలంటే బట్టలు కావాలి కదా, అందుకే బ్యాగ్స్ తీసుకొని వస్తున్నాం. సాయి అయితే నైటే తెచ్చుకుంటూ పైన మళ్ళీ హాయిగా పండుకుంటూ ఇప్పుడు పోయి సాయిని లేపేసి కొంచెం త్వరగా ఫ్రెష్ అయ్యి వెళ్ళి ఈరోజు సన్ టెంపుల్ ఒకటి, ఇంకొకటి ఇంకేం పూరి జగన్నాథ్ టెంపుల్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. అది అయిపోగానే మళ్ళీ ఏం చేయాలో నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. గైస్ చూడండి, సార్ వాళ్ళ కొడుకు అయితే మా దగ్గరకు వచ్చి ఆడుకుంటుండో. ABCD EFG जी में से निकला, कौन निकला? पप्पा जी. गांधी जी कौन निकला? చూడండి, మొత్తం లగేజ్ ఎట్లా వేసినా చూడండి. ఆగం అక్కడ పడేసినాం. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దేవరకొండ అజీజ్ దేవరకొండ. ఇట్లాను లైక్ షేర్ అండ్ కామెంట్. యో అను గైస్ చూడండి, ఇప్పుడైతే పూరి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. మేమైతే జాకెట్స్ ఏవి తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ లాకర్లో పెట్టాలి, మొత్తం లగేజ్ డబల్ అవుతుంది కాబట్టి. ఖాళీ హెల్మెట్, ఖాళీ నార్మల్ డ్రెస్లో, సివిల్ డ్రెస్లో వెళ్ళిపోతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అయితే పెద్ద ఇష్యూ అయిపోయింది. ఏంటంటే మన సాయి సాడిల్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అది రైట్లో ఎప్పుడో ఒక దగ్గర సైలెన్సర్ పైన ఉన్న బ్యాగ్ రైట్ సైడ్ది అది కాలిపోయింది అన్నమాట. అది కాలిపోయి కొంచెం హోల్ పడ్డది. చూడండి, మీకు చూపిస్తాను. ఇది పైన ఉన్న జాకెట్, ఇది జాకెట్ కూడా హుడీకి కూడా హోల్ పడ్డది బ్యాగ్ల నుంచి. అంటే ఫస్ట్ కింద హుడీ ఉండేది కాబట్టి దానికి హుడీకి ఫస్ట్ కాలిపోయింది. ఇంక తర్వాత బ్యాగ్ చూడండి, చాలా దారుణం అయిపోయింది. చూడండి, బ్యాగ్ ఎంత పెద్ద హోల్ పడింది, మొత్తం కాలిపోయింది. ఇంకా బెటర్ ఏందనుకోవాలంటే ఇంకా రన్నింగ్ లో మంటలు అవి రాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమ్మర్ సీజన్ లో మంటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా దగ్గర మనం రీల్స్ చూస్తుంటాం. చూడండి, లోపల వరకు కాలిపోయింది. లోపల ఉన్న ఒక హుడీ మాత్రమే హోల్ పడ్డది. అది కొంచెమే పడ్డది హోల్ కూడా హుడీకి, లేదంటే మొత్తం కాలిపోయేది. ఇలా చూడండి, హుడీ ఇది మొత్తం కాలిపోయింది. అందుకే జాగ్రత్తగా ఇప్పుడు ఎట్లా చేయాలనో ఏందో దానికైతే ఏదైనా ప్లాన్ చేసి సెట్ చేయాలి. ఎందుకంటే ఏమైనా లగేజ్ ఏమైనా ఉన్నా దాంట్లో నుంచి పడిపోతుంది. అది చిన్నగా పెద్దగా హోల్ పడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడైతే మేము పూరి టెంపుల్ కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేస్తాం. ఈ రోజు అయితే మనకి Day 4 గైస్. ఒడిశాలో ఉన్నాం. ఇప్పుడు బయలుదేరుతున్నాము. అన్న మనకి షెల్టర్ ఇచ్చిందని చెప్పింది కదా, అన్న వాళ్ళ ఇంట్లోనో ఈ 2 days అయితే స్పెండ్ చేస్తాం. రేపైతే ఎక్కడికి వెళ్ళాలనో ఆలోచిస్తాం. ఇప్పుడైతే మనం టెంపుల్ కి అయితే బయలుదేరుతాం. ఇప్పుడైతే పూరి టెంపుల్ కి వెళ్తున్నాం. ఇప్పుడైతే బ్యాక్ కాలిపోయింది కదా, దాన్ని అయితే కొంచెం ఏదైనా చేయాలని దానికోసం ఆగుదాం. అట్లనే నా ఇండికేటర్ లో బ్యాక్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ బాగాలేదు. అయితే 4 ఇండికేటర్స్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే చూడండి, నేను చెప్పిన కదా భరత్ అన్నయ్య, ఇంకా వాళ్ళ ఇల్లు ఇదే. ఇందులోనే పైన 2nd floor లో మేము స్టే చేసాం నైట్. చాలా అంటే చాలా, ఎంత చెప్పినా కూడా తక్కువనే. అన్న మనకైతే చాలా హెల్ప్ చేస్తుండు. మార్నింగ్ టిఫిన్ కూడా అన్న వాళ్ళ ఇంట్లోనే ఉప్మా తిన్నాం. ఉప్మా చేయించిండు, చాయ్, ఆ ఏసీ రూము. నిజంగా నేను ఒక డౌట్ అయితే అడిగిన భరత్ అన్నకి, అన్న ఒకటి అడుగుతున్నాను ఏమనుకోకండి అంటే, పర్లేదు చెప్పండి అన్నాడు. అన్న మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారు దేనికన్నా నాకు అర్థం కావట్లే అన్న, ఎందుకు అట్లా అడిగినావు, చేయొద్దా అన్నట్టు అన్నాడు. అది కాదు, నేను చాలా దగ్గర తిరిగాను, చాలా మందికి చూసిన, కానీ ఇంత హెల్ప్
చేస్తారు హెల్ప్, కానీ ఇంటికి పిలిచి మరి బెడ్రూమ్ ఇచ్చి ఎవరో తెలియదు, ముక్కు ముఖం ఎవరిదే అసలు తెలియదు. మేము ఫస్ట్ టైం ఇట్లా కలవడం, ఫస్ట్ టైం నేను మీ అన్నకు కూడా చూడటం. అసలు ఏం తెలియంది ఇంత తీసుకొచ్చి మీరు ఇంట్లోనే బెడ్రూమ్ లో, అది కూడా అన్న వాళ్ళ ఇంట్లో 2 bedrooms ఉన్నాయి అనుకుంటా. ఆ 2 bedrooms లో ఒక బెడ్రూమ్ మాకు ఇచ్చేసిండు, మళ్ళీ ఆయన డైనింగ్ టేబుల్లో మాకు ఫుడ్ పెట్టిండు. ఏమైంది అలాంటిది ఏంది అసలు నేను షాక్ లో ఉన్నా తెలుసా గైస్. నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఎందుకన్నా మీరు ఇంత చేస్తున్నారు. నాకు ఇట్లా హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం, అందుకే నేను హెల్ప్ చేస్తుంటా. అన్న వాళ్ళ కొడుకు కూడా మీరు చూసిరు కదా వీడియో, ఆ అన్న వాళ్ళ కొడుకు కూడా సేమ్ మైండ్ సెట్, సేమ్ హార్ట్ అనుకోండి, ఇంకా కాపీ పేస్ట్ అనుకోండి. ఆ అబ్బాయి కూడా అట్లనే చాలా క్లోజ్ గా ఉండు, చాలా మంచిగా నాతో అయితే చాలా క్లోజ్ అయిపోయాడు. చూసిరు కదా ఎంత క్లోజ్ అయిపోయింది, పక్కకు వచ్చి కూర్చోవడం, ఇట్లా మీదనే కూర్చోవడం, నా ఛానల్ పేరు చెప్పడం, ఇట్లా చాలా క్లోజ్ అయిపోయాడు. ఫస్ట్ మీ వీడియోస్ చూశాను నేను అని హిందీలో మాట్లాడుతుండో, తెలుగు హిందీ ఇంగ్లీష్ 3 వస్తాయి లాంగ్వేజ్ అంటుండో. అసలు షాక్ లో ఉన్నా, ఏంది అసలు ఏంది, ఏం జరుగుతుంది, ఇది కళనా నిజమా, కళ అయితే కాదు కదా అని చాలా 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 గుచ్చి 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 నాది నేనే అడుక్కున్నాను. కానీ కళ కాదు, నిజమే ఉన్నారు. నేనైతే అన్నకు చెప్పిన, అన్న 100% లో 2% మీలాంటి వాళ్ళు ఉన్నారు. ఒడిశాలో భువనేశ్వర్ సిటీ చూడండి, ఇది చాలా పెద్దగా ఉంది అనుకుంటా, చాలా పెద్ద సిటీ అనుకుంటా. మొత్తం ఎండ మాత్రం ఒక రేంజ్ లో ఉంది, ఇక్కడ కూడా ఎండ. కాకపోతే మేము జాకెట్లు ఇవి అయితే వేసుకోలేదు, ఎందుకంటే జాకెట్ ఇంకా ఎండలో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాకర్స్ తీసుకోవాలి, ఇక్కడ సేఫ్ ఉంటుందో ఉండదో అని మొత్తం లగేజ్ అయితే అన్న వాళ్ళ ఇంట్లోనే రూమ్ లో పెట్టేసి వచ్చాం. ఏం లగేజ్ తీసుకోపోవట్లే, ఇప్పుడు ట్యాంక్ బ్యాగ్ ఒకటే తీసుకెళ్తున్నా. ఇక్కడ నుంచి మనకి ఇంకా 5 kilometers ఏమో ఉంది మన స్టోర్. అదే యాక్సెసరీస్ తీసుకుందాం అనుకున్నాం కదా ఆ స్టోర్. ఇప్పుడు ఇట్లా బ్రిడ్జ్ వస్తే చాలు నిలబడడానికి కొంచెం ఈజీగా ఉంటది. ట్రాఫిక్ పోలీస్ చూడండి వెరైటీగా ఉండు, ఒడిశాలో. మన తెలంగాణలో వెరైటీగా ఉంటారు హెల్మెట్ పెట్టుకొని, కాకపోతే కింద బ్లాక్ ప్యాంట్ పైన వైట్ షర్ట్, ఆ క్యాప్ బాగుంది. వాళ్ళ కోసం చూడండి మంచిగా కట్టించారు ఇక్కడ. ఇప్పుడు దగ్గర నుంచి పోతా చూడండి, ఇంకా చూడండి ట్రాఫిక్ పోలీస్ బాగుంది కదా. డ్రెస్ బాగుంది, అతను ఉండే ఆ ప్లేస్ కూడా బాగుంది చాలా. మ్యాడ్ బైకర్స్ గ్యారేజ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి గాయస్, మీకు గమనించరా, నేను వీడియో తీయడం మర్చిపోయాను, పక్కనే యూటర్న్ తీసుకునేది ఉంది కాబట్టి సడన్ లో వచ్చేసాను. సిగ్నల్స్ దగ్గర చూడండి పైన గ్రీన్ మ్యాట్ కట్టి కట్టెలతోటి ఎండ కోసం. ఇక్కడ గవర్నమెంట్ అయితే మంచి పని చేసింది. మన దగ్గర కూడా చేస్తున్నారు అనుకుంటా, హైదరాబాద్ లో తెలియదు. ఏమైంది చూడండి, నా బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఒకటి లెఫ్ట్ సైడ్ పోయింది కదా, దానికోసం అయితే ఇండికేటర్స్ అయితే ఇస్తున్నాను. ఇది చూడండి KTMది, ఇంకా సేమ్ అయితే దొరకట్లేదు. నేను ఏం చేస్తానంటే ఇవి 2 పేరు వస్తున్నాయి, ఇవి బ్యాక్ సైడ్ వేయించుకుంటాను. నా ఫ్రంట్ది అలానే ఉంచుకుంటా. ఇంకా దానికి ఇక్కడ మన స్క్రామ్ ఇక్కడ ఉంది కదా, దానికి లివర్ గార్డ్ ఉంది కదా, ఆ లివర్ గార్డ్ కూడా వేయిస్తున్నాను. కాకపోతే నాకు విండ్ స్టీల్ దొరకట్లేదు, ఏం చేయాలో ఏమో అర్థమవుతుంది. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ ఏం రాపిద్దామంటే విండ్ స్టీల్ అసలు సెట్ అవ్వట్లేదు. ఇలా కోల్కతాలో అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇవి వేపిస్తాను. ఇవి కాస్ట్ ఎంత ఇంకా చెప్పలేదు, కాస్ట్ ఎంత కనుక్కొని 2 ఇండికేటర్స్ బ్యాక్ సైడ్వి చేంజ్ చేపిస్తాను. ఇంకొకటి లివర్ గార్డ్ ఒకటి వేపిస్తాను. ఇంకా ఇక్కడ కోల్కతాలో అక్కడ విండ్ స్టీల్ కోసం ట్రై చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఏమో టాప్ బాక్స్ దాని మీద ఒకదాని మీదనే ఉంది, అందరూ చాలా మంది తెలియక అడుగుతున్నారు. సరే చూద్దాం. ఇప్పుడు సాయి అయితే చూడండి, మన సాయిది బ్యాగ్ కాలిపోయింది కదా, బ్యాగ్ స్టిచ్చింగ్ చేయడం అయితే పక్కనే ఉందంట, ఇక్కడ కావట్లేదు. సాడీ స్టే చేంజ్ చేపిస్తాను, ఎందుకంటే ఆ సాడీ స్టే వల్లనే మొత్తం కాలిపోయింది. ఇంకో అక్కడ చెక్ చేస్తుంది చూడండి, డామినర్ 400ది దానికి వస్తుందంట. అక్కడ ఇప్పుడు ఉన్నది డామినర్ 250ది ప్లాస్టిక్ ఉంది. అది ఇప్పుడు మరి ఏది దొరికిందో తెలియదు, చూడాలి. అది చేంజ్ చేపిస్తాడంట మొత్తం. అయితే చూడండి, మనం అయితే మన స్క్రామ్కి అయితే లివర్ గార్డ్ అయితే ఫిట్ చేపిస్తున్నాను. ఇంకొకటి ఇండికేటర్స్ కూడా అయిపోయినాయి మనకి. ఇప్పుడైతే రచ్చ ఉంటుంది. సాయి బైక్కి చూడండి సాడిల్ స్టే కొత్తగా వేయించిండు జానాది, ఎందుకంటే తనది ఇక్కడ సాడిల్ బ్యాగ్ ఏమో ఇక్కడ పెడితే కాలిపోయింది మొత్తం. ఈ సైలెన్సర్ వల్ల మొత్తం కాలిపోయింది. మళ్ళీ కొత్త జానా వేయించిండు. ఇప్పుడు ఎంత కాదన్నా కూడా నాకు తెలిసి ఒక 5000 వరకు బొక్క సాయికి అయితే. ఇప్పుడైతే చూడండి, ఇక్కడనే టైం మనకు ఓవర్ అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది. ఇప్పుడు పూరి టెంపుల్కి వెళ్ళాలంటే మరి ఏమవుతుందో ఏమో. ఇప్పుడైతే ప్లాన్ చేస్తున్నాం అండి. మొత్తం బిల్ వచ్చేసి 12,700 రూపాయలు అయింది. ఇందులో నావి 3500. ఏంటంటే ఒకటి ఏమంటారు హెల్మెట్ క్లీనర్ తీసుకున్నాను, ఇది విస్టాది. ఇంకొకటి 2 ఇండికేటర్స్ తీసుకున్నాను, ఇంకా బ్యాక్ సైడ్ ది 2 ఇండికేటర్ ఫిట్ చేయించాను. ఇంకొకటి ఇది లివర్ గార్డ్ ఉంటది కదా, లివర్ గార్డ్ ఫిట్ చేయించాను. దానికి మొత్తం ఫిట్టింగ్ చార్జెస్ అయితే 500 తీసుకున్నారు రెండింటికి. సాయి వచ్చేసి మన సాడిల్ స్టే ఒకటి 153 అవుతుంది. ఎక్కడైనా తినేసి పూరి టెంపుల్ కి అయినా లేకుంటే కోనార్క్ అయినా వెళ్దాం అనుకుంటున్నాం. ఆ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ అవుతుంది. తినేటప్పటికి డిసైడ్ చేసి కోనార్క్ వెళ్తే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే కోనార్క్ నుంచి మళ్ళీ పూరి పక్కనే ఉంది, అక్కడికి రావచ్చు. అదైతే చేసుకుందాం. ఇంకో ఇక్కడనే మ్యాడ్ బైకర్స్ గ్యారేజ్ అంట. ఫుడ్ అయితే ఉంది, మరి తక్కువ ప్రైస్ లో వస్తుంది మనకు కావాల్సింది ఇలాంటివే. క్యా హై భయ్యా, రైస్ ఆర్
वे सब्जी खत्म हो गया, हाँ डालमा है हाँ और भाजी है भाजी है और सैलड है, खट्टा है, बस इतना ही। ये कौन सा राइस है? वो वाला नहीं। चावल चावल कौन सा है? वो तो चावल है, अच्छा रहता। చపాతీ ऐसा कुछ नहीं है? नहीं चपाती ये अच्छा रहेगा? अच्छा रहेगा। తిందాం మరి ఇది ముందు రైస్ డాల్ అంట కిట్నా బాగానే ఉంటుంది ట్రై చేద్దాం గైస్ చూడండి ఇప్పుడైతే 50 రూపీస్ అంట మళ్ళీ ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో ఒడిస్సాలో ఫస్ట్ టైం తింటున్నాను నేను ఇక్కడైతే లంచ్ చేసేసాం ఓకే ఓకే భుల్గా ఇప్పుడైతే బయలుదేరాం ఠీకే భయ్యా శుక్రియా ఇప్పుడైతే కోనార్క్ టెంపుల్ కి వెళ్తున్నాం చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 61 కిలోమీటర్స్ చూపిస్తుంది కోనార్క్ టెంపుల్ ఈ రోజు అయితే కోనార్క్ పూరి టెంపుల్ రెండు కంప్లీట్ చేసేసుకొని రేపు మార్నింగ్ అయితే వెస్ట్ బెంగాల్ కి అయితే బయలుదేరుతాం వచ్చేసాం అనుకుంటా ఇదే అనుకుంటా ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి కానీ ఇక్కడ ఎటు వెళ్ళాలి ఏంది అర్థమైతే లేదు నాకైతే कोणार्क टेम्पल किधर है? गाड़ी इधर रोक सकते? పెట్టచ్చా పెట్టరాదా ఏమైనా వేసుకోపోతారా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి పెట్టమంటుండు మరి ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి బైక్ ఎటు వెళ్తుందో నాకేం డౌట్ వస్తుంది ఓఫో ఇక్కడ ఉన్నా అది పార్కింగ్ చూడండి ఇప్పుడైతే పార్కింగ్ అయితే చేసేసాం మన వెహికల్స్ హెల్మెట్స్ కూడా ఇతని దగ్గరనే పెడుతున్నాం మొత్తం బస్సులో చూడండి ఎట్లా కట్టిన హెల్మెట్లు ఎంతంట 20 రూపీసా टोटल गाड़ी बैग हेलमेट सब मिलकर 100 6 बजे 6 तक अभी क्या टाइम हो रहा अभी टाइम तो 5 बजे ఎంత అయితే టైం చూడ వాసా చూడు 4:37 పోదా లోపలికి ఇక్కడికైతే అన్నీ అలౌడ్ అంట మరి అక్కడ వరకు తెలియదు మనకి ఇక్కడైతే షూస్ అవి తీసుకొని వెళ్ళొచ్చు అంట అందరు వెళ్తున్నారు కదా చూడండి మేము కూడా వెళ్తున్నాం కనిపిస్తుంది ఆ టెంపుల్ పైన సూర్యుడు కింద టెంపుల్ చూడండి సన్ టెంపుల్ అంటారు అందుకే దీన్ని చూడండి ఈ కోనార్క్ టెంపుల్ అంటే సన్ టెంపుల్ అంటే సూర్యుడిని దేవుడి లెక్క పూజించేది అప్పట్లో సముద్రంలో ఇట్లా తేలేదంట సముద్రంలో విగ్రహం ఉండేదంట అప్పుడు బ్రిటిష్ కాలంలో తీసేసిరంట మరి అది మనకి కరెక్ట్ తెలియదు నాకు తెలిసింది కొంచెమే మీకు చెప్పాను మీ గురించి దీని గురించి ఏమైనా తెలిసి ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి ఇప్పుడు చూడండి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆ పైన సూర్యుడు ఉండడం వల్ల అంత క్లియర్ గా కనిపిస్తలేదు అనుకుంటా కెమెరా దగ్గరికి వెళ్ళి అయితే మీకు దీని గురించి వివరంగా చెప్తాను ఎవరైనా అడిగి ట్రై చేస్తాను ఎవరైనా అడిగి చెప్పడానికి లేదంటే ఎవరు చెప్పలే అంటే నేనే ఇలా టెంపుల్ మొత్తం తిరిగి ఎలా ఉందో చూపిస్తాం మీకు వీడియో తీసుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయినాం టికెట్ మర్చిపోయినాం టికెట్ అంట 1 పర్సన్కి వచ్చేసి 40 రూపీస్ టికెట్ అంట ఫారినర్స్కి అయితే 600 అంట గైస్ నేను అక్కడ చూసి అయితే షాక్ అయిపోయినా చూడండి మన టికెట్స్ అయితే 40 రూపీస్ అంట ఫారినర్స్కి 600 చాలా టూ మచ్ అనుకుంటా కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎందుకంత టికెట్ పెట్టిందో నాకు కూడా తెలియదు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం టెంపుల్ అయితే ఇక్కడ దూరం నుంచి అయితే ఆ సూర్యుడి తోటి కిరాక్ కనిపిస్తుంది దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం నాకు ఇక్కడ నుంచి అయితే సూపర్ అనిపిస్తుంది ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే గైస్ ఆ హిస్టరీ అంటే అంత ఏం లేదు నాకు తెలిసింది నేను చెప్తాను ఇక్కడ అడిగింది వాళ్ళు చెప్పింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సూర్యుడిని పూజించేదంట అందుకే ఈ టెంపుల్ని సన్ టెంపుల్ అంటారంట చూడండి లోపలికి అయితే ఎంటర్ అయ్యాను ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోనే మనకి కనిపిస్తుంది అసలు ఎండకి నాకు ఏం అర్థం కావట్లేదు ఇదేదో ఇట్లా సింహం టైప్ లో ఏదో ఉంది తెలియదు నాకైతే ఇది ఏమంటారో మీరు తెలిసినంటే కామెంట్ చేయండి విగ్రహం చూడండి సూపర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఆ మందిర్ చూడండి ఇలా పైకి ఎక్కుతుంటే మెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో చాలా హైట్ ఉన్నాయి మెట్లు ఇలా వెళ్తుంటే దీని లోపల నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పెద్ద మందిర్ అంట లోపలికి ఇక్కడ నుంచి కిందికి చూపిస్తాను చూడండి ఎక్కడి నుంచి వచ్చాము మేము ఈ రాళ్ళు అయితే చూడండి రాళ్ళకి చెక్కింది ఇది మొత్తం చెక్కడాలు అయితే రాళ్ళకి చెక్కినాయి విగ్రహాలు ఇవన్నీ చూడండి విగ్రహాలు రాళ్ళతో చెక్కినాయి ఇవి సముద్రంలో నీళ్ళకి మునిగిపోయి ఉంటాయి కదా రాళ్ళు అలా ఉన్నాయి మొత్తం రాళ్ళన్నీ ఇలానే ఉన్నాయి నాకు తెలిసి ఇది అప్పట్లో సముద్రంలో మునిగి ఉండేదేమో నాకు తెలిసి ఎందుకంటే ఇవంతా చూడండి ఏనుగు చూసారు కదా ఏనుగులు ఇవన్నీ ఏనుగులు ఇక్కడ ఏనుగే ఇక్కడ ఏదో తబాలం వాయిస్తున్నట్టు ఇదేదో డ్రాగన్ లెక్క ఉంది మరి ఏందో నాకు కూడా అంత రావట్లేదు ఇవన్నీ నీళ్ళల్లో ఉంటాయి సారీ ఇలాంటి రాళ్ళు నేనైతే నీళ్ళల్లో చూసిన మొత్తం ఇవి చూడండి అన్ని విగ్రహాలు అవే ఉన్నాయి ఇది చూడండి క్లియర్గా డ్రాగన్ లెక్క డ్రాగనా లేకుంటే నందియా తెలియదు నాకు కూడా నాకెందుకు నంది లెక్క ఒకసారి అనిపిస్తుంది డ్రాగన్ లెక్క ఒకసారి అనిపిస్తుంది ఇవన్నీ చూడండి కూలిపోయినాయి
ఇవన్నీ సైడ్కి మొత్తం పగిలిపోయి కూలిపోయినాయి. నన్ను అడిగితే మాత్రం అప్పుడు సూపర్. ఇక్కడ నుంచి చూడండి టెంపుల్, ఇది టెంపుల్, అసలైన టెంపుల్ ఇది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అసలైన టెంపుల్ ఇది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ లోపలికి చాలామంది వచ్చారు. మొత్తం మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. టికెట్ల దగ్గర తెలుగు మాట్లాడతారు, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. నేనైతే ఒక మేడం అయితే చూసినాను, తెలుగు మాట్లాడుతుండే. చాలామంది మేము టికెట్ తీసుకోకుండా లోపలికి వచ్చేసినాం. వచ్చినప్పుడు టికెట్ తీసుకొని రావాలని చెప్పింది కూడా మన తెలుగు వాళ్ళే. ఒక గైడ్ ఒకటి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తుండో, దాన్ని అయితే నేను కాపీ చేసిన. ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను కదా, ఇది 1, 2 అవతల లాస్ట్ 3 ప్లేసెస్ కదా. ఎక్కడి నుంచి నిలబడి చూసినా కూడా మెయిన్ గుడి ఉంది కదా, ఆ ద్వారం కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్. ఇప్పుడు ఇది మిడిల్ నుంచి ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒకటి. ఇంకొకటి ఇక్కడ నుంచి, ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది చూడండి మనకి, చూసారా? అది ఎవరో కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను కాదు, అక్కడి నుంచి కాపీ చేసి కొట్టేసింది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అతని దగ్గర నుంచి నేను కాపీ చేసిన. ఆయన హిందీలో మాట్లాడుతుంటే నేనేమో కొట్టేసా. చూడండి ఇక్కడ వరకు అయితే వచ్చాను, లోపలికైతే ఎలా చేయట్లేదు. ఇక్కడ వరకే లాస్ట్ అంట. ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకే లాస్ట్. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు. అది లోపల కూలిపోయిందా ఇంకో కనిపిస్తుంది కదా. అతనైతే అడిగిన, అతనైతే తెలియదు అంటుండు. నాకు తెలియదు, నేను రీసెంట్గానే వచ్చినా అంటుండు. కాకపోతే అతను ఈ స్టేట్లోనే ఉండేటోడు, తనకి తెలియదు అంటుండు. ఎవరినైనా అడిగి తెలుసుకుందాం దీని గురించి అసలు స్టోరీ ఏంది. అయితే అప్పట్లో బ్రిటిష్ కాలంలో కూలగొట్టిరంటే గోడ కట్టేసారు. లోపల ఉన్న విగ్రహం అయితే తీసి బయట వేసి ఆ గోడ కట్టేసారంట, ఎవరు వెళ్ళకుండా. ఇక్కడ నుంచి చూడండి సైడ్కి వచ్చేసాను ఇప్పుడు నేను. కానీ టెంపుల్ ఒక రేంజ్లో ఉంది గైస్, ఒక రేంజ్లో ఉంది. నాకైతే మొత్తం చూడండి, ఇది చూడండి ఎలా ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇది మొత్తం చక్రం చూడండి. చక్రంలో ఒక్కొక్క దేవత, ఆ దేవతన ఎవరో తెలియదు. ఆ విగ్రహాలు అయితే ఉన్నాయి, దేవత విగ్రహాలే అనుకుంటా. ఇక్కడ అన్నీ చూడండి, ప్రతి దగ్గర ఇది ఒక చక్రం, ఇక్కడ కూడా ఒక చక్రం ఉంది చూడండి. అక్కడ మిడిల్లో ఇరిగిపోయింది, ఇక్కడైతే విరగలేదు చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ విరగలేదు, క్లియర్గా ఉంది. ఇది మధ్యలో చక్రానికి కూడా, అంటే మధ్యలో చూడండి, మధ్యలో కూడా ఒక విగ్రహం, అంటే దేవుని విగ్రహము. మరి అది ఏంటో తెలియదు, మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఒక విగ్రహం లాంటిది ఉన్నాయి. అన్ని ప్రతి దగ్గర రాళ్ళతో చెక్కిన మొత్తం విగ్రహాలు ఉన్నాయి. అప్పట్లో బ్రిటిష్ కాలంలో అంట ఇవి మొత్తం ఏం చేసిరంటే విగ్రహం మొత్తం ధ్వంసం చేసి లోపలికి ఎవరు వెళ్ళకుండా అయితే గోడ కట్టిరంట. ఇక్కడి నుంచి చూడండి, ఇది కూడా గోడ లెక్కనే కట్టేసి చూడండి కనిపిస్తుందా? ఇది కూడా గోడనే, లోపలికి వెళ్ళకుండా కట్టేసారు చూడండి. మొత్తం బ్యాక్ సైడ్ నుంచి ఇది మొత్తం, ఇక్కడ కూడా ఏదో ఉండే విగ్రహం లాంటిది ఏదో ఉండే, కూలగొట్టిరు అనుకుంటా. అట్లా కనిపిస్తుంది, కూలినట్టు కనిపిస్తుంది. కింద చూడండి, ఇది పువ్వు ఆకారం ఉంది కదా, ఈ పువ్వు ఆకారం పైన ఒక విగ్రహం ఉందనుకుంటా. ఇక్కడ పైన మొత్తం కూలిపోయిందా లేకపోతే కూలగొట్టిరా తెలియదు. ఎవరో విఐపి వచ్చినట్టుంది. మొత్తం పోలీసు వాళ్ళు వెంటనే ఉన్నారు. చూడండి గైస్, మన టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది, దేవత విగ్రహం అనుకుంటా. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మొత్తం ఏదో కట్టిర్రు, పైకి వెళ్ళానిక లిఫ్ట్ అనుకుంటా అది. చూడండి ఇక్కడ మన ఏమంటారు కామెంట్ చేయండి. చేప తినేటట్టు ముసలి చూడండి ఎలా ఉంది, మొత్తం క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి. సూపర్. అసలు ఈ ఎట్లా చెక్కిర్రు ఏంది, ఎట్లా కట్టిర్రు అనేది నాకైతే గైస్ మైండ్లో ఒకటే తిరుగుతుంది. చూడండి ఇక్కడ నుంచి హోల్స్ ఉన్నాయి లోపలికి, ఇక్కడ నుంచి లోపలికి హోల్స్ ఉన్నాయి. పైన ఏదో విగ్రహాలు కట్టేసి ఉన్నాయి, చెక్కి ఉన్నాయి, మొత్తం విగ్రహాలు చెక్కి ఉన్నాయి. అసలు ఇది మొత్తం రాయితోటి చేసిందే గైస్. చూడండి మొత్తం రాయితోటే, ఇది రాయితోటే, మొత్తం రాయినే ఇలా చెక్కిరు. అసలు ఎలా చెక్కిరు ఏంది అనేది అయితే నాకైతే మిస్టరీ, అసలు నాకేం అర్థం కాదు. చూడండి ఇలాంటి చెక్కడాలు, ఇప్పుడు అలాంటిది వీళ్ళు ఇంత పెద్ద రాయిని ఇలా చెక్కిరు మొత్తం. ఇంకా చూడండి ఇది రాయి, అసలు మొత్తం రాయి. ఈ రాళ్ళని ఎలా చెక్కిరు, అసలు మన ఇండియాలో ఇట్లాంటి మంచి మంచి మిస్టరీస్ ఎందుకు వదులుకుంటున్నారు అసలు డెవలప్ చేయకుండా, నాకైతే అసలు అర్థం కావట్లేదు. దీన్ని చూసిన తర్వాత నాకే అసలు ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుంది తెలుసా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక విగ్రహం. ఇక్కడ చూడండి, ఇది కూడా ముసలే అనుకుంటా. ఈ విగ్రహం కూడా ముసలే. ఏనుగు అనుకుంటా. ఏనుగు తొండంలో చూడండి ఈ విగ్రహాలు,
ఏనుగే ఇది 100% ఏనుగే అనుకుంటున్నా, మరి నాకేమో అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి గాయ్స్. నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, నేను అట్లా ఏం అనుకోకుండా చేస్తున్నాను. నాకు ఇక్కడ చూస్తున్నా అనిపించిందే చెప్పిన, దాంట్లో ఏమైనా తప్పు ఉంటే, నేను మాట్లాడే లాంగ్వేజ్లో ఏమైనా తప్పు ఉంటే అయితే క్షమించండి. ఎందుకంటే నాకు అలా తెలుగు సరిగా రాక అప్పుడప్పుడు ఏదో అంటుంటాను, అట్లాంటి ఏమైనా వచ్చిందనుకోండి, మీరైతే నన్ను ఏది అది తప్పు అయితే అనుకోకండి. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ప్రయత్నిస్తున్నాను. ఛాయాదేవి టెంపుల్ లోపల మొత్తం అయితే లాకేసింది, లోపలికి పోలేము. ఎవరు పూజలు కూడా ఏం చేయట్లేదు. ఇక్కడ చూడండి మొత్తం డబ్బులు వేస్తున్నారు, చిల్లర 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్. మరి దేని గురించి చేస్తున్నారో తెలియదు. ఇది ఇవన్నీ కాయిన్స్ ఉన్నాయి చూడండి గైస్. చూడండి ఇప్పుడు మన వెనక కూర్చున్న ఒక అన్న ఇప్పుడు కనిపిస్తుంది కదా, మళ్ళీ ఎవరో అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ నా గురించి చెప్తున్నాను అనుకుంటాడు మనకి. ఇప్పుడైతే చూడండి ఇక్కడ టెంపుల్ది కొంచెం అయితే మ్యాటర్ చెప్పిండు. ఇప్పుడు ఇది చెప్పినా కదా ఇక్కడ గోడ కట్టేసిందని. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు లోపల కూలిపోతుంది అనే దాంతో ఈ గోడ కట్టేసిరంట. అంటే కూలిపోతుంది, చిన్నగా రాలడం స్టార్ట్ అయిందంట. అది ఎవరిపైన పడి ఎవరికైనా హాని జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ గోడ కట్టిరంట. ఇప్పుడు కనిపిస్తుంది ఇది కాదు టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇది. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది మెయిన్ టెంపుల్ అంట గైస్. చూడండి ఇది మెయిన్ టెంపుల్. బ్యాక్ సైడ్ది 227 ఫీట్స్ ఉండే అంట పైకి. 227 ఫీట్స్ ఇచ్చే 127, ఇదేమో 127 ఫీట్స్. అంటే ఇప్పుడు ఉన్నది అంతే ఉంది, ఇది కూలిపోలేదు. బ్యాక్ సైడ్ది ఇంకా దీనికంటే డబల్ ఉండే, అది మొత్తం కూలిపోయిందంట. ఇది కూడా కూలిపోతుంది అనే ఉద్దేశంతో ఈ గోడలు అయితే కట్టేసిరంట, లోపలికి ఎవరు వెళ్ళకుండా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ దిమ్మలు, ఈ దిమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఇదొకటి. ఇక్కడ ఉండాల్సిన గుర్రాలు ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేసిరంట. ఎందుకంటే ఇవి మొత్తం పాడైపోతున్నాయి అనే ఉద్దేశంతో ఇక్కడ షిఫ్ట్ చేసి ఇది రీసెంట్గా కట్టారు అనుకుంటా. అతను చెప్పిన ये पीछे वाला मेन टेंपल वो तो प्रेयर हॉल, वो डांसिंग हॉल, वो प्रेयर हॉल पीछे था मेन. ఇది డాన్సింగ్ హాల్ అంట. చూడండి ఎప్పటి నుంచి మనం తిరుగుతున్నాం కదా, ఇది డాన్సింగ్ హాల్ అంట, ఇది ప్రేయర్ హాల్ అంట. दोनों पत्नी छाया और माया. किसका दोनों पति? सूर्य भगवान का दोनों पत्नी. सूर्य भगवान का दोनों पत्नी दोनों पत्नी. सूर्य भगवान की इधर భార్యలంట. एक का नाम क्या है? ఛాయా और మాయా. ఛాయా మాయా. ఇప్పటిదాకా ఛాయాదేవి అని ఇప్పుడు లోపలికి వెళ్ళాను కదా అక్కడ, అందులో ఛాయాదేవి. మాయాదేవి కిదర్ హై? वो साइड में పీछే వాళ్ళ. ఇది మాయాదేవి అనేది ఇంకా ఉంది కదా టెంపుల్, ఆ మాయాదేవి అనేటామా అంట. మనమైతే ఒక్క దగ్గరికి వెళ్ళాం, ఛాయాదేవి దగ్గరికి. మాయాదేవి దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అది చిన్నగా ఉంది, అందులో ఏం ఉండదు అనుకున్నా. కాకపోతే అసలు ఈ మిస్టరీ ఈ టెంపుల్ది ఇదే అన్నమాట గైస్. మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇది డాన్సింగ్ ఏరియా అంట, ఇక్కడ కనిపిస్తుంది కదా వీళ్ళు, ఇది డాన్సింగ్ ఏరియా అంట. మీకు చెప్పిన దాంట్లో ఒకటైతే రాంగ్ చెప్పిన నేను. ఏంటంటే ఇది డాన్సింగ్ హాల్ అని చెప్పిన కదా, ఇది కాదు. అక్కడ ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఇది కనిపిస్తుంది కదా పెద్దవి, అది డాన్సింగ్ హాల్ అంట. ఇప్పుడు మనమైతే కిచెన్లోకి వెళ్తున్నాం. అప్పట్లో ఇక్కడ వండేటోళ్ళంట కిచెన్. దూరం నుంచి చూపించాను కదా ఇందాక మీకు, ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూద్దాం కిచెన్ ఎట్లా ఉంది. ఇది చూడండి రోకల్ అనుకుంటా, ఇది కనిపిస్తుందా రోకల్. ఇది స్టార్టింగ్ రోకల్ కనిపించింది. ఇక్కడైతే ఎంత ఏం కనిపించట్లేదు కిచెన్ రూమ్ లెక్క. మరి ఎట్లా ఉండేనో అప్పట్లో, కూలిపోయిందేమో నాకు తెలిసి. మొత్తం ఓపెన్ ఏరియా ఉంది. కిచెన్ లెక్క అయితే అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. ఇది చూడండి రాళ్ళు చూడండి, ఇక్కడ పైనుంచి ఏమో పెట్టి ఉండే అనుకుంటా, కూలిపోయింది మొత్తం. చూడండి ఇంకా ఇక్కడ నుంచి అక్కడికి కనిపిస్తుంది కదా, ఇంకో ఈ రాయి నుంచి ఆ రాయికి ఇట్లా ఉండి పైన కప్పు ఉండే అనుకుంటా. ఇప్పుడైతే లేదు, మొత్తం కూలిపోయింది. ఇక్కడ కూడా చూడండి, ఇదంతా కిచెన్ రూమ్. ఇక్కడ మొత్తం వంటలు జరిగేవి. ఇంకో కనిపిస్తుంది కదా, ఇది ఇంకో ఇది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇక్కడ రోల్లే అంటారా ఏమంటారు, రోకల్. ఇక్కడేమో ఏం చేస్తారో ఏమో, కూరగాయలు కోసేదేమో ఏమో, ఎట్లా ఉండేదో అప్పట్లో. ఇదైతే కిచెన్ రూము, ఇదేమో డైనింగ్ హాల్ పక్కనే. ఇగో ఇది డైనింగ్ హాల్, ఇది మొత్తం డైనింగ్ హాల్, ఇక్కడ తినేది అన్నట్టు. ఇదేమో డాన్సింగ్ హాల్, ఇదేమో ప్రేయర్ చేసేదంట. దాని బ్యాక్ సైడ్ పెద్దది చెప్పింది కదా 227 ఫీట్స్, అది మందిరు. మొత్తం కూలిపోయింది, ఈ మెట్లు వేసింది దానికోసమే. కూలిపోయినందుకు పైనుంచి మొత్తం మట్టి నింపేసి లోపలికి ఎవరికి వెళ్ళకుండా మొత్తం ప్యాక్ చేసేసారు బయటంగా. బ్రిటిష్ 1903లో అంతే, అన్న చెప్పిండు దాంట్లో 1903లో అప్పుడే బంద్ చేసిరంట. 1903 సంవత్సరంలో క్లోజ్ అయిపోయింది. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు? 1903 అంటే ఇంకా మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి, నాకైతే అంత టైం లేదు. ఇది మన డాన్సింగ్ హాల్.
మనం ఇందాక చూసాం కదా, ఇది మన డాన్సింగ్ హాల్. గైస్ ఈ వీడియో అయితే ఇక్కడి వరకే ఎండ్. మీరైతే మొత్తం వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి.